మనం కనుక నీరుని తక్కువగా తీసుకున్నట్లయితే మన బాడీ దీన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని రకాల లక్షణాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ఆ లక్షణాల్లో నంబర్ 1, యూరిన్ అనేది చాలా ఎల్లోయిష్గా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు నురగలాగా కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది. నంబర్ 2, బీపీ చాలా తగ్గిపోతూ ఉంటుంది, అంటే లో బీపీ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. నంబర్ 3, జుట్టు అనేది కూడా బాగా రాలిపోవడం, డ్రైగా అయిపోవడం కూడా జరుగుతుంది. నంబర్ 4, స్కిన్ అనేది చాలా సాగిపోయినట్టు డ్రైగా లస్టర్లెస్గా తయారవుతుంది. దీనివల్ల చాలా రకాల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. నంబర్ 5, మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య కూడా వస్తూ ఉండొచ్చు. నంబర్ 6, క్రాంప్స్, బాగా పిక్కలు బాగా పట్టేయడం, కండరాలు పట్టేయడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మీకు కనుక ఈ లక్షణాల్లో ఏదైనా ఒక్క లక్షణం కనిపించినా సరే మీరు తాగే నీరు శాతం అనేది చాలా పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకి 1 లీటర్ మాత్రమే తాగుతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకొక లీటర్ని ఖచ్చితంగా పెంచాలి. దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా మనం నివారించుకోవచ్చు. ఇది కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.